ఈరోజు నేను చేసి చూపించబోయే సూపర్ రెసిపీ ఏంటంటే వంకాయ రైతా. వంకాయ రైతాకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం. వంకాయ, పెరుగు, జీలకర్ర, ధనియాల పొడి, కారం, పసుపు, ఎండుమిర్చి, కరివేపాకు, ఉప్పు, నూనె అన్నీ రెడీగా ఉన్నాయి. మనము జస్ట్ వాటిని స్టార్ట్ చేసేసుకోవటమే. అన్నిటికంటే ఫస్ట్ ఏం చేయాలంటే ఒక గిన్నెలో ఫస్ట్ పెరుగు తీసేసుకుని దాంట్లో ఉప్పు కలుపుకొని సో జస్ట్ సరిపడ్డ ఉప్పు, సో ఉప్పు కలుపుకొని చక్కగా బీట్ చేసేసుకోవాలన్నమాట. దీన్ని బీట్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలన్నమాట. స్మూత్గా ఉంటే బాగుంటుంది. రైతా అనేది చక్కగా స్మూత్గా బాగుంటుంది కదా. పెరుగులో గడ్డల కింద కానీ లేకుంటే వాటరీగా కింద కానీ అట్లా లేకుండా. అందుకని ఫస్ట్ ఇది కొంచెం మనం చక్కగా ఉప్పు వేసి కలిపేసి పక్కన పెట్టుకుంటే ఆ ఉప్పు కూడా ఇందులో చక్కగా మిక్స్ అయ్యి చాలా రుచికరంగా రెడీ అవుతుంది అనమాట. ఆ తర్వాత నెక్స్ట్ మనము వంకాయ కట్ చేసుకుని నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోవచ్చు. సో చక్కగా బీట్ చేసుకునేటప్పటికి ఏంటంటే ఆ క్రీమీ టెక్స్చర్ అనేది వస్తుంది. సో పెరుగులో ఏంటంటే గుడ్ బ్యాక్టీరియా ఉంటుంది, చాలా గుడ్ బ్యాక్టీరియా ఉంటుంది. మనము ఇంట్లో తోడుపట్టుకుంటే చక్కగా మనమే ఇంట్లో తయారు చేసేసుకోవచ్చు, లేకపోతే ఆఫ్కోర్స్ బయట నుంచే కొనుక్కోవాలి. సో ఏంటంటే ఈ గుడ్ బ్యాక్టీరియా ఏం చేస్తుందంటే మన డైజెస్టివ్ సిస్టంలో ఉన్నటువంటి బ్యాక్టీరియాని పెంపొందించుతుంది, బ్యాడ్ బ్యాక్టీరియాని చంపేస్తుంది. అట్ ద సేమ్ టైం కొన్ని పోషకాలు చక్కగా అబ్జర్బ్ అయ్యేటట్టు చేస్తుంది. ఈ 3 ముఖ్యమైనటువంటి పనులు పెరుగు చేస్తుంది అనమాట. ప్లస్ ఇది పాలతో తయారైంది కాబట్టి అందులో కాల్షియం కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుంది, ప్రోటీన్ అనేది ఉంటుంది, తర్వాత బి వైటమిన్స్ అనేవి ఉంటుంది, మినరల్స్ ఉంటుంది. ఇవన్నీ కూడా హై బయలాజికల్ వాల్యూ ఉన్నటువంటి న్యూట్రియంట్స్ అనమాట. ఎందుకంటే ఇది యానిమల్ సోర్స్ నుంచి వస్తుంది కాబట్టి హై బయలాజికల్ వాల్యూ అంటే మనం తీసుకుంటే అన్నీ కూడా ఎక్కడ కూడా వేస్ట్ అవ్వకుండా 100% మనకి అబ్జర్బ్ అయిపోతుంది. సో దీన్ని చక్కగా పెరుగుని సాల్ట్ వేసి మిక్స్ చేసుకున్నాం, దాన్ని పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాం. మనము వంకాయని కట్ చేసుకుందాము. వంకాయ కట్ చేసుకున్న తర్వాత నీళ్ళల్లో వేయాలి కాబట్టి కొద్దిగా నీళ్ళు, తర్వాత ఇందులో కొంచెం ఉప్పు, వంకాయని చక్కగా ఇందులో కట్ చేసేసుకుందాము. చక్కగా చక్రాల్లాగా కట్ చేసుకుంటే బాగుంటుంది. సో ఫ్రెష్ వంకాయ, మన దొడ్లో పండిన వంకాయ అయితే ఇంకెంత టేస్టీగా ఉంటుందో కదా వంకాయ. సో వీలైనంత వరకు చక్కగా ఫ్రెష్గా ఉండే వంకాయ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే తెచ్చిన వెంటనే మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టకుండా అప్పటికప్పుడు ఫ్రెష్గా మనము కుక్ చేసేసుకుంటే వంకాయ టేస్ట్ని చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. ప్లస్ వంకాయలో ఉన్నటువంటి పోషకాలని కూడా మనకి 100% వచ్చేటట్టు చూసుకోవచ్చు అనమాట. సో ఇలా చక్రాల కింద కట్ చేసేసుకోవటమే. సో ఉప్పులో వేసేటప్పటికి ఏంటంటే ఆ కండ్ర అనేది ఉంటుంది కదా, అది తగ్గిపోతుంది అనమాట, వంకాయలో ఉన్నటువంటి కండ్ర. సో నెక్స్ట్ మనము ప్యాన్ హీట్ చేసుకుందాము. సో ప్యాన్ పెట్టేశాను. నెక్స్ట్ ఏంటంటే మనకి వంకాయకి కరెక్ట్ మసాలా రెడీ చేసుకోవటం అనమాట. ఫస్ట్ కారం, నెక్స్ట్ పసుపు, నెక్స్ట్ ధనియాల పొడి, నెక్స్ట్ ఉప్పు. దీన్ని చక్కగా ఇలా మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసుకుని రెడీ పెట్టుకున్నాం కదా. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ప్యాన్ హీట్ అవుతుంది, ఆయిల్ యాడ్ చేసుకుందాం ఇందులో.
ఆయిల్ హీట్ అయ్యే లోపల మనము ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న వంకాయల్ని ఇందులో మసాలా పట్టించేద్దాం. మసాలా అంటే ఏం లేదు, ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, తర్వాత మనము అదంతా మిక్స్ చేసేసుకున్నాము, దీనికి పట్టించేయడం. మీరు దీన్ని ఇంకా కొంచెం టేస్టీగా ఉండాలంటే గరం మసాలా యాడ్ చేసుకోవచ్చు, లేకుంటే సాంబార్ పొడి, లేకుంటే చికెన్ మసాలా, లేకుంటే మనము చోలే చేసుకుంటాం కదా, చోలే మసాలా, అలాంటి మసాలాలు కూడా, చాట్ మసాలా, అంటే డిఫరెంట్ టేస్ట్ వస్తుందన్నమాట. సో ఇట్లాగా మనము వంకాయకి చక్కగా మసాలా అన్ని వైపులా అంటేటట్టు పెట్టేసుకుని దీన్ని కుక్ చేసుకోవాలి. ఇక్కడ ప్యాన్ హీట్ అవుతుంది కదా ఆయిల్తో, దాంట్లో యాడ్ చేసుకుని కుక్ చేసుకుంటే సరిపోతుంది. సో చక్కగా అంటుకుంది. మూత పెట్టేసి కొంచెం ఫ్లేమ్ తగ్గించి, మంట తగ్గించి 2 నిమిషాలు కుక్, కొద్దిగా తర్వాత తిప్పేసుకున్న తర్వాత మళ్ళీ 2 నిమిషాలు కుక్ అయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం. సో లో ఫ్లేమ్లో కుక్ చేస్తున్నాం మనము. సో నెక్స్ట్ ప్రాసెస్, సో లో ఫ్లేమ్లో ఎందుకు కుక్ చేస్తున్నామంటే జస్ట్ వంకాయలు చక్కగా కుక్ అయిపోవాలి, మాడకూడదు. మాడితే అంత రుచిగా ఉండదు కదా, అందుకోసం అనేసి దీన్ని మాడకుండా మనం జాగ్రత్తగా వంకాయ కుక్ అయ్యే వరకు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవటమే. ఒక 2 మినిట్స్ ఉంటే చక్కగా కుక్ అయిపోతుంది. ఆ తర్వాత నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. చక్కగా 2 మినిట్స్ అయిపోయింది, వంకాయ కూడా చక్కగా కుక్ అయిపోయింది. దీన్ని మనము డైరెక్ట్గా పెరుగులోకి తీసేసుకోవటమే. ఆల్రెడీ పెరుగులో మనము ఉప్పు యాడ్ చేసి ఉన్నాము. సో వంకాయ ఏంటంటే మసాలాలో కుక్ అయిపోయింది. సో దీన్ని పక్కన పెట్టేసేసుకుని నెక్స్ట్ మనము తాలింపు చేసుకోవాలి. సో ఇది చక్కగా మిక్స్ చేసేసుకోవాలి, ఎందుకంటే మనం వంకాయ యాడ్ చేసాం కదా, చక్కగా మిక్స్ చేసుకుంటే రైతా రెడీ అయిపోయింది. అయితే దీన్ని సర్వ్ చేసుకుని తాలింపు చేసుకుంటే చాలా బాగుంటుంది. సో చక్కగా మిక్స్ చేసేసుకుని ఇది కూడా పక్కన పెట్టేసుకుందాము. నెక్స్ట్ తాలింపుకి నేను ఇక్కడ చిన్న గిన్నె పెట్టాను. నెక్స్ట్ ఏంటంటే ఆయిల్ యాడ్ చేద్దాము. తర్వాత జీలకర్ర, ఎండుమిర్చి, అలాగే కరివేపాకు. ఇది చక్కగా వేగుతుంది కదా, ఈ లోపల మనము దీన్ని సర్వ్ చేసేసుకుందాం. సో వంకాయ రైతా, ఇక్కడ మనకి పెరుగుతో పాటు వెజిటబుల్ కూడా యాడ్ అవుతుంది. ఇక్కడ తాలింపు కూడా రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకుని జస్ట్ మనము గార్నిష్ లాగా తాలింపు వేయించుకోవడం. వావ్, చూడటానికి చాలా చక్కగా ఉంది కదా, చాలా అపటైజింగ్గా ఉంది. దీన్ని యాజ్ ఇట్ ఈజ్ స్నాక్ లాగా తీసేసుకోవచ్చు. ముఖ్యంగా డయాబెటీస్ ఉన్నవాళ్ళు ఇది యాజ్ ఇట్ ఈజ్ స్నాక్ లాగా తీసుకోవచ్చు. తర్వాత ఏ కర్రీ అవసరం లేకుండా కొంచెం అంత రైస్ ఇందులో మిక్స్ చేసుకొని ఒక లంచ్ లాగా, లేకుంటే బ్రేక్ఫాస్ట్ లాగా తీసేసుకోవచ్చు, డిన్నర్ లాగా తీసుకోవచ్చు. చపాతీతో పాటు కూడా ఇది తీసుకోవచ్చు.